కృష్ణాంజలి గారు వర్మ గారు నమస్తే. కృష్ణాంజలి గారు మీరు విన్నారా రోజా గారు బయట దానికి సవితమ్మ గారు కౌంటర్ని? మేము వినలేదండి, మీరు వినిపించండి. రోజా గారు బయట ప్లే చేయండి. ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మరి రాజీనామా చెయ్యి. నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అని నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్య సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవిస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి ఇక రైట్. ఇది సవితమ్మ బయట ప్లే చేయండి. మరి మీరు సినిమా సెట్టింగ్లు వేసుకోవడం, ప్రసాదం ఇస్తే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మరి ప్రదక్షిణ చేయమంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు జవాబు చెప్పాల్సింది, మీరు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల. రోజమ్మ గారు, విజయమ్మకి న్యాయం చేయమని చెప్పండి. ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో వారు వారసులైన మరి జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలకు, మరి షర్మిలమ్మ బిడ్డలకు సమాన హక్కులో వాటా ఇవ్వాలని రాజశేఖర రెడ్డి కోరికను తీర్చమని చెప్పండి. సునీతమ్మ గారి కోరికను తీర్చండి. షర్మిలమ్మ గారి గురించి ఆలోచించండి. ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి సినిమా సెట్టింగ్లాగా ఇవన్నీ మానేసి విజయమ్మకి మరి చెప్పమా రోజమ్మ? మా బోనమ్మ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈరోజు వేలాది మందికి ఉపాధి చూపిస్తూ, ఎంతోమందికి వైద్యరీత్యా కావచ్చు, విద్యరీత్యా కావచ్చు, సేవ రూపంగా కావచ్చు, ఎంతో వేలాది మందికి ఈరోజు ఉపాధి చూపిస్తున్న బోనమ్మ గారి గురించి నీ రాజకీయాల కోసం బోనమ్మ గారిని లాగుతావా? నీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం, మీ ఉనికి కోసం మీరు బోనమ్మ గారి గురించి మాట్లాడే అర్హతే లేదు రోజమ్మ అన్న విషయం కూడా తెలియజేస్తుంది. ఇదండి ఉగాది ఇలా మొదలైంది.